గాయ్స్, నేను మీ లోన్లీ లైఫ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మేము ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాము. వీటిని కట్ చేపలు అని అంటారు. మేమైతే ఈరోజు ఫిష్ కర్రీ అండ్ రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది సరదాగా చేసాము. ఇలా నీట్గా మనం ఫిష్ని తీసుకుని అలా నీట్గా అవన్నీ నీట్గా క్లీన్ చేసి చేపలని చేయాలి. ఇందులో ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది క్లియర్గా చూపిస్తున్నాము. నీట్గా దాన్ని కొన్న పులుసు అంతా నీట్గా క్లీన్ చేసి మనం వాటర్ అనేది తీసుకుని మన దగ్గర ఎంటీ బౌల్ అనేది తీసుకుని దగ్గర పెట్టుకుని ఒక రాయిని తీసుకుని ఆ రాయిలో వాటర్ అంతా క్లీన్ చేసుకుని అలా తర్వాత ఫిషెస్ అనేవి నీట్గా క్లీన్ చేయాలి. దాని తర్వాత నీట్గా ఒక్కొక్క చేపని తీసుకుని ఆ రాయి మీద అలా తోముతూ ఉండాలి. నీట్గా దాని నుంచి వచ్చి చర్మానికున్న వైట్ దనం అంతా పోద్ది. తర్వాత రొయ్యలను అయితే తీసుకున్నాము. దాన్ని నీట్గా ఒలిచి దానికున్న తొక్కలు అవన్నీ నీట్గా చేయాలి. ఈ వీడియోలో అయితే రొయ్యని ఎలా చేయాలనేది నీట్గా క్లియర్గా చూపించాము. అలా ప్రతి రొయ్యని మనం అలా నీట్గా క్లీన్ చేసుకుని శుభ్రంగా తీసుకోవాలి. ప్రతి రొయ్యని కూడా ఆ మిగిలిన వాటర్ని మేము మొక్కలకి వేసాము, మొక్కలు బాగా పెరుగుతాయని. అలా శుభ్రంగా కడిగేసుకుని మనం ఆ చేపలకు ఉన్నదంతా వేస్టేజ్ అంతా తీసేయాలి. అప్పుడే కొంచెం చేప అనేది టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత క్లీన్గా రొయ్యల చేపల్ని మొత్తం కడిగి క్లీన్ చేసుకుని ఒక నీట్గా బౌల్లో వేసుకున్నాము. దాని తర్వాత అలా క్లీన్గా వాష్ చేసుకున్నాక అంతా అయిపోయాక ఆనియన్స్ని తీసుకుని నీట్గా వాటి యొక్క తొక్కలని అది ఒలిచి నీట్గా పచ్చిమిరపకాయలు అవన్నీ తీసుకుని కట్ చేసుకున్నాము. అలా కట్ చేసుకున్నాక అలా అయిపోయాక మనకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని ఆనియన్స్ తీసుకుని అలా చేసుకున్నాక తర్వాత ఒక తాసులో ఆయిల్ అనేది వేసి మనకి తగినంత ఆయిల్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి ఆనియన్స్ ముక్కలు అయితే వేసేసాము. దాన్ని మనం వేగించాలి. మనకి ఎన్ని మినిట్స్ అయితే అంటే ఒక రెడ్డిష్గా ఎలా వస్తుందో అంతసేపటి వరకు మనం నీట్గా ఆనియన్స్ని వేగించాలి. అలా వేగించాక ఆనియన్స్ అనేవి అలా వేగాక మనకి రెడ్డిష్గా వచ్చేసాక తర్వాత మన క్వాంటిటీలో చింతపండు, ఉప్పు, కారం అవన్నీ మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీని మనం తీసుకోవాలి. తగినంత ఉప్పు కూడా మనకి ఎంత ఉప్పు అయితే సరిపోతుందో అంత ఉప్పు, చింతపండు నానబెట్టుకున్న చింతపండుని మనం నీట్గా ఆ వాటర్ అంతా ఒక పక్కన పెట్టుకుని తర్వాత మన ఫిష్ అవన్నీ వేసేసి నీట్గా మనం ముక్కలను కలపాలి. ముక్కలు ఎలా పడితే అలా కలపకూడదు. నీట్గా వాటిని స్పూన్ పెట్టి కలపాలి, లేకపోతే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. నీట్గా అలా కలిపాక మనం కాసేపు అలా వాటిని ఉంచాలి, శుభ్రంగా కలుపుకోవాలి. అన్నీ కరివేపాకు అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని అలా ఉంచాలి. ఒక 2 minutes తర్వాత చింతపండు అనేది వేయాలి. వేగాక మనకి ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంత క్వాంటిటీ. సో ఫిష్ కర్రీ, రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒక 5 minutes తర్వాత మనం చూసుకుని టేస్ట్ అనేది సరిపోయిందో, ఉప్పు అనేది సరిపోయిందో అంతా చూసుకోవాలి. మనకి తగినంత జీలకర్ర కూడా మనం వేసుకోవాలి. అంతే గాయస్.